హలో ఫ్రెండ్స్, నేను శ్వేత. ఈరోజు మనం మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అండి. చిన్నదంటే చాలా చిన్నది. బెండకాయలు 2-3 వంకాయలు ఉన్నాయి, అవి కోసేసుకున్నా. అండ్ ఇక్కడ నేను చూసారా, ఇవి ముదురాకులన్నీ తీసేస్తున్నాను అనమాట. సో మా చిక్కుడు చెట్టు అయితే పూత స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇదండి కంకులు, ఇది చూద్దాం. అండ్ ఇట్లా ముదురాకులు ఉంచకుండా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మనకి ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నానండి, ఎందుకంటే మనది మిద్దె తోట కాబట్టి ఎక్కువ బలం ఉండదు. సో ఇవన్నీ రోజు చేసుకోవాల్సిన పనులు అన్నమాట. సో వీలు కుదిరినప్పుడల్లా 1 గంట మాత్రం ఈ మిద్దె తోటకి కేటాయించాలండి. యాక్చువల్లీ నాకు నిన్న డ్యూటీ ఉండడం వల్ల నేను ఇందులోకి రావడం కుదరలేదు. సో ఏంటంటే చెట్లు మన కోసం ఎదురు చూస్తాయి అన్నమాట. అందు గురించి మనం ప్రతిరోజు వీటిని చిన్నపిల్లల్లాగే ప్రతిరోజు మా మదర్ చెప్తూ ఉండేవాళ్ళు, ప్రతిరోజు మనం ఒకసారి వెళ్ళి వాటిని పలకరించి రావాలన్నమాట, లేదంటే అవి పాడైపోతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ప్రతిరోజు మీరే నోటీస్ చేస్తారు. మామూలుగా మిద్దె తోటలో ఉండేవాళ్ళు నోటీస్ చేస్తూ ఉంటారు. అండ్ నేను ఎక్కువ ఆకులు ఉంచట్లేదండి, ఎందుకంటే పేను సమస్య ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది నాకు. సో అందు గురించి ఆకులు అయితే ఎక్కువ ఉంచట్లేదు. చూడండి. అండ్ ఇక్కడ వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. సో ఇంట్లో ఆల్రెడీ మొన్న హార్వెస్ట్ చేసిన వంకాయలు కూడా ఉన్నాయి, అవి ఇవి కలిపి వండుదాము అందుకని చెప్పేసి 2 ఉన్నాయి, ఇవి కోసేసాను. అండ్ చూసారా, పిందె బలం లేదు, బలం లేక ఇక్కడ ఎల్లోయిష్గా మారిపోయింది. సో ఇది ఇంకా వేస్ట్ అన్నమాట, తీసేద్దాం. అండ్ కాకరకాయలు స్టార్ట్ అయ్యాయండి. అండ్ ఈ కాకరపాదుకి కూడా చూసారా, ఈ ఆకులు ఇదేండి ఎల్లోగా వచ్చిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే చెట్టుకు బలం అన్నమాట. బలం పోకుండా ఉంటుంది. ఈ ఆకులు కూడా ఎనర్జీ యూజ్ చేసుకుంటుంటాయి కదా. సో ఈ చీమలు తిరుగుతుంటే ఖచ్చితంగా సమస్య ఉందనే గుర్తించాలి. సో చూడండి, కాకరకాయలు స్టార్ట్ అయినాయి మనకి. దోసకాయలకు కూడా, దోస ఆకు కూడా మొత్తం తీసేసాను చూడండి. నేను కింద వైపున ఉన్న ఆకంతా తీసేసాను. బెండకాయ సీడ్స్ రెడీ అవుతున్నాయండి, ఇంకొంచెం ఎండాలి. సో ఇది ఎండిన తర్వాత సీడ్స్ తీద్దాం. అండ్ ఇక్కడ బెండకాయలు రెడీ అయ్యాయి, కోసుకుందాం. సో ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఇక్కడికి తీసేయాలన్నమాట. ఇక్కడ ఇగురు వస్తుంది చూడండి. సో పర్లేదు, ఇదంతా తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనకి వస్తుంది అన్నమాట. సో ఇది చాలా గట్టిగా ఉంది. అప్పుడు చెట్టు యొక్క బలం పోకుండా ఉంటుంది అన్నమాట. ఇదండి. చూసారా, ఇవి ఇగుర్లు వచ్చి కాస్తున్నాయి అనమాట. దగ్గర 6 months పైన అయింది పెట్టి కూడా, అయినా కానీ ఇగుర్లు వచ్చి కాస్తున్నాయి కదా. చూడండి, కిందన ఇగుర్లు వచ్చినాయి, ఇక్కడ కట్ చేశాను చూసారా, ఇగుర్లు వచ్చి మళ్ళీ కాస్తున్నాయి. సో ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా చిన్నదండి. అండ్ ఆకుకూరలు ఉన్నాయి, కానీ నిన్నే పప్పు చేశాను, ఇంక అందు గురించి ఆకుకూరలు కొయ్యట్లేదు. సో ఇవైతే ఈరోజు కోసుకున్నాము. అండ్ మనం ఘనజీవామృతం చేసాం కదా, అది ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం రండి. అన్నీ చక్కగా ఎండిపోయాయి ఇవైతే. సో ఇవి మనం ఏదన్నా చెట్టు బలంగా లేదు అనిపించినప్పుడు ఏం చేయాలంటే, దీన్ని బాగా క్రష్ చేసేసి అట్లా చెట్లు ఇది వంతున అట్లా చెట్లో వేసేసుకోవచ్చు. లేదు అంటే క్రష్ చేసి అయినా
మనం పొడిగా చేసుకొని అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో మైక్రోబల్ యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే దీన్ని మనం నీళ్ళలో పెట్టి ఎండపెట్టాం కదా, సో మైక్రోబియల్ యాక్టివిటీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క చెట్టుకి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.